ఇ- 20 మాసాల కూటమి ప్రభుత్వము టీడీపీ పార్టీ కానీ, టీడీపీ అధ్యక్షులు కానీ, జనసేన పార్టీ కానీ, జనసేన అధ్యక్షులు కానీ, బీజేపీ పార్టీ కానీ, బీజేపీ అధ్యక్షులు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 మాసాల్లో చేసిన మంచిని చెప్పుకోవడంలో, సోషల్ మీడియాను వాడడంలో చాలా చాలా విఫలమవుతున్నారు. సోషల్ మీడియాని వైసీపీ పార్టీ కానీ, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు సోషల్ మీడియాని వాడడంలో చాలా చాలా విజయం సాధిస్తున్నారు. అలాగే చేసింది చెప్పుకోవడంలో ముఖ్యమంత్రి గారికి చాలా పనులు ఉంటాయి. ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు కుదరకపోవచ్చు. కానీ మంత్రులకి అలాగే ప్రభుత్వ పాలనాపరమైన పనులు ఉంటాయి కాబట్టి కుదరకపోవచ్చు. ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి కుదరకపోవచ్చు. కానీ 175 నియోజకవర్గాల్లో ఒక కూటమి ప్రభుత్వము సోషల్ మీడియాని చేసింది చెప్పుకోవడానికి బాగా వినియోగించుకోవాలని తెలియచేస్తున్నాను. ఒక సైన్యాన్ని కూటమి ప్రభుత్వము వాళ్లకు కుదరకపోతే కూటమి ప్రభుత్వంలో ఒక సైన్యాన్ని 175 నియోజకవర్గాల్లో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చేసింది చెప్పుకోవడానికి ప్రభుత్వం తరపున కానీ, పార్టీల తరపున కానీ, నాయకుల తరపున కానీ చేసింది చెప్పుకోవడానికి సోషల్ మీడియాని బాగా కూటమి సైన్యంగా ఏర్పాటు చేసుకుంటే మనకు వైసీపీ సోషల్ మీడియాని ఎదుర్కోవచ్చు. సోషల్ మీడియాని ఇప్పుడు సోషల్ మీడియాయే మెయిన్. చాలా సమాజంలో సోషల్ మీడియా చాలా పాత్ర పోషిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం కానీ, కూటమి నాయకులు కానీ ఎందుకు సోషల్ మీడియా మీద దృష్టి పెట్టట్లేదో అర్థం కావట్లేదు. ఇంకా కొంచెమే పెట్టారు, కొంచెమే పెట్టారు. చేసింది చెప్పుకోవడంలో సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా చేసింది చెప్పుకుంటే పాజిటివ్ ఎనర్జీ తగ్గకుండా ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యయకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.